హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గుప్తా ఆరుతో బాలిక ఈరోజు అమావాస్య కాబట్టి దుష్ట శక్తుల బలం ఎక్కువగా ఉంటుంది. ఎలాగైనా సరే ఆ ఘోర నిన్ను బంధించాలని ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నా మాట విను. ఒక్క మాట గుప్తా గారు, నన్ను మీ లోకానికి తీసుకెళ్ళిపోండని మనస్ఫూర్తిగా నువ్వు చెప్పావంటే నేను నిన్ను మా లోకానికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో అమ్మ గుప్తా గారు నా నోటితోనే నేను వస్తానని చెప్పించి నన్ను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నా కుటుంబాన్ని వదిలి నేను ఎక్కడికి రాను. మొన్ననే చూశారు కదా ఆ మనోహరి ఏం చేసిందో. నా కూతురు అమ్ముని చావంచు వరకు తీసుకువెళ్ళింది. సమయానికి బాగా కాపాడింది కాబట్టి సరిపోయింది. అందుకే నా కుటుంబం సేఫ్గా ఉందని నాకు అనిపించేంత వరకు నేను రాను గుప్తా గారు. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఈ బాలిక మొండితనం? అసలు ఈ బాలిక ఎందుకు యమలోకానికి వస్తానని చెప్పడం లేదు? అసలు ఎక్కడుంది ఈ బాలిక? ఓ బాలిక, ఇక్కడ ఉన్నావా? నువ్వు ఉంటే నీ ఉనికి నాకు చూపించు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు తన చీర కొంగుతో చెట్టు కొమ్మలను కదిలిస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా బాలిక, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. అమావాస్య ముగిసే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ ఘోర నిన్ను బంధించి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. సరే బాలిక, నాకు నిద్ర వస్తుంది, నేను కాసేపు విశ్రమిస్తాను అని చెప్పి అలా గుప్తా ఒకచోట నిద్రపోతూ ఉంటే ఈ గుప్తా గారికి ఏ బాధ ఉండదు. ఎప్పుడు చూసినా హాయిగా గురక పెట్టి నిద్రపోతారు అని చెప్పి అలా బాధగా గార్డెన్లో కూర్చొని ఉంటే అప్పుడే ఘోర ఈరోజు అమావాస్య కాబట్టి ఎలాగైనా సరే ఆత్మని బంధిస్తాను అని చెప్పి అలా వికృతంగా నవ్వుతూ అమరింట్లోకి వస్తూ ఉంటాడు. ఘోర రావడం బాల్కనీలో నిలబడి అమర్ చూస్తాడు. ఈ ఘోరాగాడు మళ్ళీ ఇంట్లోకి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనే వచ్చుంటాడు అని చెప్పి ఇక అలా ఎలాగైనా సరే ఘోరాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ కిందకి వస్తూ ఉంటాడు. మరోవైపు ఘోర ఎక్కడుందో వాసన ద్వారా పసిగడుతూ ఉంటాడు. అలా అక్కడే ఉందన్న విషయం ఘోరాకి అర్థమవుతుంది. ఇక దాంతో నిమ్మకాయని చేత్తో పట్టుకొని ఇక అలా ఏవేవో మంత్రాలు చదువుతూ ఆరుని బంధించాలని చెప్పి ఘోర ప్రయత్నాలు చేస్తూ ఉంటే భయంతో తన 2 చెవులు మూసుకుంటుంది. వద్దు, నన్ను బంధించొద్దు అని చెప్పి బతిమిలాడుతూ ఉంటే అయినప్పటికీ ఘోర మాటలు వినిపించుకోకుండా అలా నిమ్మకాయ చేత్తో పట్టుకొని వాసన చూస్తూ మంత్రాలు చదువుతూ వికృతంగా నవ్వుతూ, ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను బాలిక అని చెప్పి ఆ నిమ్మకాయని ఉన్న వైపు విసురుతాడు. ఇక దాంతో భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తూ ఉంటుంది. ఘోర అలా నవ్వుతూ నిమ్మకాయ వెనకాలే అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. భయంతో తన చీర కొంగుని మొహానికి అడ్డం పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకొని మెట్ల దగ్గర దాక్కుంటుంది. ఆ నిమ్మకాయ సరిగ్గా దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి తన కాలిని అడ్డంగా పెడతాడు. అమర్ అలా నిమ్మకాయని కాలికి అడ్డం పెట్టి ఆపగానే ఘోర ఒక్కసారిగా షాక్ చూసేసరికి ఎదురుగా అమర్ ఉంటాడు. అమర్ ఆ నిమ్మకాయని తొక్కి పడేసి అలా ఘోర వైపు కోపంగా చూస్తూ ఉంటే భయంతో అమర్ వెనకాల దాక్కుంటుంది. ఇక ఆ తర్వాత ఘోరకి అమర్ గురి పెడతాడు. ఏం చేద్దామని మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావురా? మళ్ళీ నా పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ రోజు నా కూతురు అమ్ముని ఎత్తుకెళ్ళిపోయి నా నుండి తప్పించుకున్నానని సంబరపడిపోతున్నావు కదా. ఈరోజు నిన్ను నా నుండి ఎవరు తప్పించలేరు. నిన్ను డైరెక్ట్గా ఆ యమలోకానికి పంపించేస్తాను అని చెప్పి అలా అమర్ ఘోరకి గురి పెట్టడంతో ఘోర భయంతో వద్దు, నన్నేం చేయొద్దు అని అంటూ ఉంటాడు. చెప్పు, అసలు నీ చేత ఇదంతా ఎవరు చేస్తున్నారు? మర్యాదగా చెబుతావా, లేదంటే ఈ గన్తో షూట్ చేయమంటావా? ఒక్క బుల్లెట్ నీ బుర్రలోకి దిగిందంటే ఎలా ఉంటుందో చూపించమంటావా అంటూ అమర్ ఆ గన్ని ఒక్కసారిగా కిందకి షూట్ చేసి ఘోరాని భయపెడుతూ ఉంటాడు. ఇక గన్ సౌండ్ విని ఇంట్లో అందరూ కూడా ఏమైందా అని చెప్పి
బయటికి పరుగులు పెట్టుకుంటూ వస్తారు. ఒరే అమర్, ఏవిందిరా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే, అమ్మ మీరెందుకు వచ్చారమ్మా, వెళ్ళిపోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రే గోరా, మర్యాదగా చెబుతావా లేదా, ఎవరు నీ చేత ఇదంతా చేయిస్తున్నారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు కొంపదీసి ఇప్పుడు ఈ గోర నా పేరు కానీ చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి మనోహరి టెన్షన్తో తన మొహానికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు గోర, ఇదంతా నేనే చేస్తున్నాను, నా చేత ఎవరు చేయించడం లేదు అని చెప్పి గోర అంటూ ఉంటాడు. ఎవరి కోసం చేస్తున్నావు చెప్పు, మర్యాదగా చెప్పు, దేనికోసం ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, ఆత్మ కోసమని గోర అనగానే అంతా కూడా షాక్ అవుతారు. ఆత్మ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అప్పుడు గోర, ఇక్కడ ఒక ఆత్మ తిరుగుతుంది. ఆ ఆత్మ మరెవరితో కాదు, నీ భార్యది. నీ భార్య చనిపోయిన తర్వాత కూడా కుటుంబం మీద ప్రేమతో పైలోకానికి వెళ్ళకుండా మిమ్మల్ని చూసుకుంటూ ఇలా మీ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. ఆ ఆత్మని నా సొంతం చేసుకుంటే నాకు శక్తులు లభిస్తాయి, అందుకే ఆత్మని బంధించడం కోసమే ఇలా మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి మొన్న కూడా ఆత్మని బంధించడం కోసమే అమ్ముని తీసుకువెళ్ళాను అని గోర అనగానే అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అలా కుప్పకూలి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఆరు ఆత్మ అక్కడ తిరుగుతుందని తెలిసి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక రివాల్వర్ సౌండ్ విని బాగి మెల్లిగా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది. అయ్యో మిస్సమ్మ, నువ్వెందుకు వచ్చావు, మమ్మల్ని ఎవరినైనా పిలవాల్సింది కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, పర్వాలేదు రాతోడు, ఏదో పెద్దగా శబ్దం వినిపించేసరికి మళ్ళీ ఏం జరిగిందోనని భయంగా వచ్చాను అని చెప్పి అలా బాగి అంటూ ఉంటే, ఎవరికి ఏం జరగలేదు మిస్సమ్మ, సారే ఆ గోర ఇంటికి రావడంతో గన్ గురి పెట్టారు అని చెప్పి రాతోడు జరిగిందంతా కూడా బాగీకి చెబుతాడు. పిల్లలు జాగ్రత్తగానే ఉన్నారు కదా, ఎవరికి ఏం కాలేదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రాతోడ్, మిస్సమ్మ, అమ్మగారి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని ఆ గోర చెప్పాడు అని రాతోడ్ అనగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమర్ అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటే గోర అక్కడి నుండి తప్పించుకుని పారిపోతాడు. గోర అక్కడి నుండి పారిపోవడంతో ఆరు అమర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అమర్ అలా కుప్పకూలి చుట్టూ చూస్తూ, ఆరు ఎక్కడున్నవారు, ఒక్కసారి నా కళ్ళ ముందుకు రావా, నాతో మాట్లాడవా అని చెప్పి ఇక అలా ఏడుస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. నేను ఇక్కడే ఉన్నానండి, మీ కళ్ళ ముందే ఉన్నాను, మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాను అని చెప్పి అలా ఆరు కూడా బాధపడుతూ ఉంటుంది. అమర్ పడుతున్న బాధను చూసి బాగి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒరే నానా అమర్, ఆ గోర ఏదో అలా వాగాడు, వాడు చెప్పింది నిజమో కాదో కూడా మనకు తెలీదు, ఎందుకు నాన్న ఇలా బాధపడుతున్నావు, పిల్లలు లోపల ఒంటరిగా నిద్రపోతున్నారు, పద నాన్న అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అమర్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోతారు. గుప్తా ఆరు దగ్గరికి వచ్చి, బాలిక, నీ ఉనికి నీ కుటుంబానికి తెలిసింది, ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, రా బాలిక, మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ పతిదేవుడు సమయానికి వచ్చి నిన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. ఈ అమావాస్య రోజున నువ్వు నాకు కనిపించావు కాబట్టి నేను కూడా నిన్ను కాపాడలేను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక ఆరు ఏమో ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రాత్రి జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఇంట్లో జరిగే సంఘటనలు చూస్తూ ఉంటే ఎందుకో భయంగా ఉంది, ఒకసారి పంతులు గారిని రమ్మన్నాను, అమర్ జాతకాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, మంచి పని చేసావా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. మరోవైపు బాగి రాత్రి జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. గోర ఇదంతా కావాలని చేసుంటాడా, అబద్ధం చెప్పుంటాడా అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రామ్మూర్తి ఫోన్ చేస్తాడు. అమ్మ బాగి, ఎలా ఉంది, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే, నాకు ఇప్పుడు బాగానే ఉంది నాన్న, ఆయన నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, రాత్రి ఒక సంఘటన జరిగింది అని చెప్పి జరిగిందంతా కూడా బాగి రామ్మూర్తికి చెబుతుంది. అక్క ఆత్మ ఈ ఇంట్లో తిరుగుతుందని గోర చెబుతున్నాడు అని
బాగి అనగానే ఇక అప్పుడు రామ్మూర్తి గతంలో ఒకసారి తన వీడియో కాల్లో మాట్లాడినప్పుడు ఆరో ఆత్మ కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆ ఘోర చెప్పింది నిజమేనమ్మా, నీ చెబితే నువ్వు కంగారు పడతావని నీకు చెప్పలేదు. ఇంతకుముందు ఒకసారి నేను వీడియో కాల్ మాట్లాడినప్పుడు నాకు ఫోన్లో ఆత్మ కనిపించింది అని చెప్పి రామ్మూర్తి బాగికి చెబుతూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా నాన్న? నేను నమ్మలేకపోతున్నాను. అక్క ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందంటే తనకి కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారిని అత్తయ్య గారు ఈరోజు రమ్మని చెప్పారు, పంతులు గారు ఏం చెబుతారో ఏంటో అని బాగి సరే నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అమర్తో, ఏమండి మీరు ఈ విషయం నమ్ముతారో లేదో, ఇంతకుముందు మా నాన్న ఒకసారి నాకు వీడియో కాల్ చేసినప్పుడు ఆయనకి అక్క ఆత్మ ఫోన్లో కనిపించిందట అని చెప్పి అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ నువ్వు చెప్పేది నిజమా మీసమ్మా అని చెప్పి ఇక ఆరు గురించి ఆలోచిస్తూ, పాపం ఆరు కుటుంబం మీద ఎంత ప్రేమ ఉంటే చనిపోయిన తర్వాత కూడా మా గురించి ఆలోచిస్తుంది అని చెప్పి అమర్ అలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో పంతులు గారు రావడంతో బాగి అమర్ ఇద్దరు కూడా మెల్లిగా కిందికి వస్తారు. ఇక పంతులు గారు అమర్ జాతకాన్ని చూసిన తర్వాత నిజంగానే ఆరు ఆత్మ ఇక్కడ తిరుగుతుందని బాగిలోకి ప్రవేశించి వాళ్ళిద్దరు పెళ్లి జరిపించింది ఆరు ఆత్మ అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.